ఈనాటి యూఎస్ఏ కార్యక్రమానికి చేసిన పెద్దలకు మరియు పెట్రోనర్స్ అందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈ యూనివర్సిటీ డే అనేది మనం ప్రతి సంవత్సరము జూలై 6th రోజు మనము జరుపుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూనోటిక్ డిసీజెస్ మనకు జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తాయి. సో అటువంటి వాటిల్లో ముఖ్యమైనది రేబీస్. సో ఆ రేబీస్ వ్యాక్సినేషన్ మనము ఈరోజు ఫ్రీగా అన్ని హాస్పిటల్స్లో, మన హైదరాబాద్ జిల్లాలోని అన్ని హాస్పిటల్స్లో కూడా ఫ్రీగా జరుపుకుంటాము. ఈరోజు ఇక్కడ పెద్ద సంఖ్యలో మనము ఫ్రీ వ్యాక్సినేషన్ జరుపుకుంటాము ఎప్పటిలాగానే. సో అసలు ఈ యూనివర్సిటీ డే ఈ రోజు ఎందుకు జరుపుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, జూలై 6th 1885లో సర్ లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త ఈ రేబిడ్ కుక్క కరిచిన అబ్బాయికి రేబీస్ వ్యాక్సినేషన్ చేసి సక్సెస్ అయ్యాడు. సో ఆ రోజు నుండి మనం ప్రతి సంవత్సరం కూడా జూలై 6th రోజు ఈ యూనివర్సిటీ డే అనేది మనం జరుపుకుంటాం. ఈ రేబీస్ ఒకటే కాకుండా ఇంకా కొన్ని డిసీజెస్ కూడా మనకు జంతువుల నుండి మనుషులకు వచ్చేది ఉన్నది. సో వాటన్నిటి కూడా అవేర్నెస్ యాక్చువల్గా ఈరోజు యూనివర్సిటీ డే రోజు మనం పబ్లిక్లో, తర్వాత స్కూల్స్లో, తర్వాత పెట్రోనర్స్కి అందరికీ కూడా మనము అవేర్నెస్ కల్పించాలి. ఏంటంటే జూనోటిక్ డిసీజెస్ జంతువుల నుండి మనుషులకు ఎలా సంక్రమిస్తాయి అనే దాని గురించి మనము వాటి నివారణ ఉపాయాలు మనం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మనము ప్రత్యేకంగా క్యాంప్స్ పెట్టి పబ్లిక్ అవేర్నెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికీ కూడా కొన్ని స్కూల్స్లో మేము ప్లాన్ చేశాము. ఆ స్కూల్స్లో కూడా విద్యార్థులకు, టీచర్స్కి, తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్స్లో కూడా మేము అవేర్నెస్ క్యాంప్స్ పెడతా ఉన్నాం. అలాగే ఈరోజు మన హైదరాబాద్ జిల్లాలోని 7 దవాఖానాలలో ఫ్రీగా ఈ రేబీస్ వ్యాక్సినేషన్ అనేది మనము చేస్తూ ఉన్నాము. సో దానికి మనకు స్పాన్సర్ చేసిన ఇండియన్ ఇమ్యునైజేషన్ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Today we are celebrating Zoonosis Day at Primary Veterinary Dispensary Shanti Nagar, and we are giving free vaccination, means anti-rabies vaccination for dogs, cats and even sheep and goat. And I request one and all to have your pets to be vaccinated, and it's a preventive measure to prevent rabies in our system. And every pet owner has to remember that there is no cure for the rabies. Therefore, the preventive measure is only the vaccination procedure. Therefore, one and all to take steps in vaccinating your pets like dogs and cats. Thank you.